హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే మనం మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు, ఊతప్పం, అలాగే మైసూర్ బోండాలు, ఇలా దేంట్లోకైనా కాంబినేషన్గా చేసుకునే పల్లి చట్నీని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పల్లీలు 1 కప్, పుట్నాల పప్పు 1/2 కప్, ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 లేదా 3, వెల్లుల్లి 3 లేదా 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, వాటర్ తగినంత, అండ్ ఫైనల్గా సాల్ట్ తగినంత. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో మనం తీసుకున్న పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పల్లీలను వేయించుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక పల్లీలు మాడిపోయి చట్నీ టేస్ట్ మారిపోతుందన్నమాట. ఇలాగా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి పుట్నాలని, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని అలాగే వేస్తే తొందరగా గ్రైండ్ అవ్వదన్నమాట, అందుకే నేను సుంచి వేస్తున్నాను. నెక్స్ట్ అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి పోపును రెడీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. అవి వేగాక కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పును వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఎండుమిర్చిని కూడా వేసుకొని అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ పల్లి చట్నీ రెడీ అయినట్టే. ఇంతే అండి, చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో ఉండే పల్లి చట్నీని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.